శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజు 800 టిక్కెట్లను ఇస్తున్నారు. ఉదయం 9 గంటలకు దాన్ని ఓపెన్ చేస్తే 9 గంటల 1:30 నిమిషంలో మొత్తం 800 టిక్కెట్లు అమ్ముడుపోయినట్టుగా వస్తున్నది. ఇది ఎలా సాధ్యం? దీని వెనుక పెద్ద మతలబు ఉన్నది, కుట్ర ఉన్నది, అవినీతి దాగి ఉన్నది అని చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఈ రోజున టీటీడీ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చినారు. దీనికి సంబంధించి చాలా సాఫ్ట్వేర్పై నిరంతర నిఘా, దీని మీద డేగ కన్ను వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు. ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్ధతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టిక్కెట్లను పొందేటువంటి అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశారని, అక్రమ పద్ధతుల్లో బుక్ చేస్తున్న ఐడీలను నిరోధించి దళారుల ఎత్తుగడలను తిప్పికొట్టేలా సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది టీటీడీ అని, భక్తులు అధికారిక వెబ్సైట్ల ద్వారానే టిక్కెట్లను బుక్ చేసుకోవాలని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని వారు విజ్ఞప్తి చేసినారు. 2019 మే నెలలో టీటీడీ శ్రీవాణిని ప్రవేశపెట్టింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టిక్కెట్ల బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించాం. శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్ను హ్యాక్ చేయటం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అని అంటూనే, అయినా కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాట్ల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అనేటువంటి సారాంశం ఇది. నేను టీటీడీని ఒక ప్రశ్న వేస్తున్నా. టీటీడీ అంటే టీటీడీ ముఖ్య అధికారులు, పాలక మండలి పెద్దలు, దాని మీద అజమాయిషీ చేయించేటువంటి ముఖ్యమంత్రి గారు. వీరు 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి పద్ధతుల్ని అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన మీరు ఆటో ఫిల్లింగ్ పద్ధతుల ద్వారా దళారులు చొరపడుతున్నారని చెబుతూ మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి 9/1/2026వ తారీఖున ఈ ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 14/5/2026 వరకు ఆ 800 టిక్కెట్లలో ఏ ఒక్క రోజు సరైన వాళ్లకు నేరుగా 8 మందికి కూడా టిక్కెట్లు అందలేదు అన్నది పచ్చి నిజం. అంటే 4 నెలలుగా మీరు గుర్తించనే లేదా? గుర్తించకుండా నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? మా విమర్శలను చూసి జడిసి ఈ తూతూ ప్రకటన ఒకటి ఇచ్చారా? ఒక్కో టిక్కెట్ను దళారులు, ట్రావెల్ ఏజెంట్లు 15,000 రూపాయలకు అమ్ముతున్నారని మేము చాలా స్పష్టంగా 1.5 రోజుల క్రితమే చెప్పటం జరిగింది. చెప్పినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. 15,000 రూపాయలకు ఒక టికెట్ అమ్ముతున్నారు. 9 గంటల 1:30 నిమిషాలకు మొత్తం టికెట్లన్నీ అయిపోయినట్టుగా మీరు చూపిస్తున్నారు.
ఆ తరువాతనే దళారులకు టిక్కెట్లు కేటాయింపబడుతున్నాయి. అందులో ఒకటి ఆధారపూరితంగా 9 గంటల 10 నిమిషాలకు రిలీజ్ అయినటువంటి టిక్కెట్ ఇది. 9 గంటల 10 నిమిషాలకు, 9 గంటల 1:30 నిమిషాలకే అన్నీ అయిపోతున్నాయి అన్నటువంటి విషయం మీరు చెప్తున్నారు. మొత్తం లోకమంతా కూడా కోడై కూస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి తతంగం ఏంటి అన్న దాని మీద మేము లోతైనటువంటి పరిశీలన చేస్తే అక్కడ టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా, ఐటీ జిఎంగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని, జనరల్గా ఐటీ జిఎంకు బీటెక్ చదివి ఉండాలా, ఆ బీటెక్ చదవనటువంటి వ్యక్తిని, ఇతను విదేశాలలో కళ్యాణోత్సవాలు జరపమని ఇతన్ని విదేశాలకు పంపితే దాదాపు 30 లక్షల రూపాయలు తినేశాడని పట్టుకుంటే అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేసినారు మా హయాంలో. అతని దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు రికవరీ చేయటం జరిగింది. అతని మీద ఇప్పటి వరకు డిఏ కేసు కూడా వీళ్ళు పెట్టలేదు. అలాంటి వ్యక్తిని, అంత అవినీతిపరుణ్ణి, అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రోజున జిఎం ఐటీగా ఫుల్ అడిషనల్ ఛార్జీకి ఇచ్చినారు. ఈ ఇచ్చిన అతను టీసీఎస్ వాళ్ళ ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని. టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు స్థానికుడు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి దళారుల చేతుల్లోకి అప్పగించి రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని దీని ద్వారా అందరూ పంచుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ రకంగా దండుకున్నారు. 48 కోట్ల రూపాయల డబ్బులు, వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి డబ్బులను వీళ్ళు అక్రమంగా దోచుకున్నారు. కొత్త సాఫ్ట్వేర్ని వీళ్ళు తెచ్చినప్పుడు మేము శ్రీవాణి టికెట్లను 3 నెలలకు ఒకసారి ఆన్లైన్ ద్వారా ఇచ్చేటువంటి టికెట్లను ఇచ్చే పద్ధతిలో సెక్యూరిటీ ఆడిట్ని చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి సెక్యూరిటీ ఆడిట్ చేసిన తరువాతనే ఆ సాఫ్ట్వేర్ను తీసుకురావటం జరిగింది. ఈ కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినటువంటి టీసీఎస్ సంస్థ సెక్యూరిటీ ఆడిట్ చెయ్యకుండానే ఈ 800 టిక్కెట్లను రిలీజ్ చేస్తున్నారు. ఆటో ఫిల్లింగ్ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్ ఏజెంట్లు దూరుతున్నారని చెబుతున్నటువంటి టీటీడీ మేము తీసుకువచ్చినటువంటి ఆన్లైన్ సిస్టంలో, సాఫ్ట్వేర్ సిస్టంలో 3 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి 300 రూపాయల ఎస్ఈడి టికెట్లు ఫ్రీ బుకింగ్ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్లు కానీ, అకామిడేషన్కు సంబంధించిన టికెట్లు కానీ 3 నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటో ఫిల్లింగ్ జరగటం లేదు అన్నదానికి సమాధానం చెప్పాలి. కొత్తగా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించినాము అని చెబుతున్న ఈ 800 ఆన్లైన్ టిక్కెట్లకు మాత్రమే ఈ ఆటో ఫిల్లింగ్ అన్నటువంటిది ఎందుకు జరుగుతున్నది? ఈ మొత్తం దాదాపు అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఎస్సీడీ టికెట్లకు కానీ,
రూ. 300 టికెట్లకు కానీ, కళ్యాణోత్సవం, సేవా టికెట్లు, అకామిడేషన్, శ్రీవాణి ఆన్లైన్లో ఇచ్చేటే 3 నెలలకు ఒక్కొక్కసారి ఇచ్చే రోజుకు 1000 టికెట్లు కానీ, దీంట్లో ఎందుకు ఆటో ఫిల్లింగ్ జరగట్లేదు? దానికి సమాధానం ఇవ్వాలి కదా టీటీడీ. ఈ 800 టికెట్లకే ఎందుకు జరుగుతున్నది అంటే అందరూ కూడబలుక్కొని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్ వాళ్ళు మరియు అక్కడ ఉన్నటువంటి ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం అవ్వటమే కాకుండా నిస్సత్తువతో మిలాఖాతై ఈ రకంగా అవినీతి చెయ్యటానికి అనుమతులు తీసుకొని అటు పెద్దలు, ఇటు దళారులు, ఇటు ఐటీ, విజిలెన్స్ వీళ్ళందరూ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సినటువంటి విషయాన్ని మేము పదే పదే ప్రెస్ మీట్ల ద్వారా రుజువులతో సహా చెబుతూ ఉంటే కూడా చెవుల్లో సీసం వేసుకున్నట్టుగా కూర్చొని ఈ రోజున విమర్శల జడివాన మా నుండి పెరిగిన తరువాత ఈ రకంగా జరుగుతోంది. దాని మీద మళ్ళీ ఏదో డేగ కన్నుతో ఉన్నాం, ఎట్లా పటిష్టమైనటువంటి వ్యవస్థ, ఎక్కడా చిన్న పొరపాటు జరగటం లేదు, అయినా ఏదో ఆటో ఫిల్లింగ్ జరుగుతున్నది, దాని మీద ప్రత్యేకమైనటువంటి కన్ను వేశాము అని అంటున్నారు. అంటే కన్ను తెరిచారే తప్ప పని చేయనటువంటి కళ్ళతో మీరు చూస్తున్నారు. మెదడు పని చేయటం లేదు. ఉద్దేశపూర్వకంగా మీ మెదడును నిద్రాణంలో ఉంచి కళ్ళును మాత్రము తెరిచినట్టు నటించి ఈ మొత్తం అవినీతికి తలుపులు బార్లా తెరిచినారు అన్నటువంటి విషయం సుస్పష్టం. దీని మీద డిఆర్డిఓ కానీ, సర్టిన్ లాంటి సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిబిఐతో విచారణ చేయిస్తేనే ఈ 4 నెలల దోపిడీ వెనుక దాగున్న రహస్యం బయటికి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, డిఆర్డిఓ కానీ, సర్టిన్ లాంటి సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ నోడల్ ఏజెన్సీస్ ద్వారా సిబిఐ నేతృత్వంలో దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ₹1, ₹2 కాదు, దాదాపు 48 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. దీని మీద ఏదో మేము ప్రత్యేకమైన నిఘా పెట్టినాము అంటే సరిపోదు. ఇప్పటి వరకు జరిగినటువంటి దోపిడీ ఏంది? ఈరోజు వరకు కూడా 1.5 నిమిషాలకే టికెట్లు ఎలా పూర్తి అవ్వటం జరిగింది? మా హయాంలో మేము 70 ఫేక్ వెబ్సైట్లను గుర్తించి వాటినన్నింటినీ కూడా క్లోజ్ చేయించినాం. 70 ఫేక్ వెబ్సైట్లను జగన్ గారి ప్రభుత్వంలో మూయించటం జరిగింది. మీరు వచ్చిన తర్వాత 3 ఫేక్ వెబ్సైట్లను కూడా మీరు ఎందుకు గుర్తించలేకపోయినారు? ఎందుకు నిద్రాణమైపోయింది విజిలెన్స్ వ్యవస్థ, ఐటీ విభాగం? మేము ఎంబీసీలో జేఈఓ కార్యాలయంలో శ్రీవాణి టికెట్లు ఇచ్చినప్పుడు ఏ రోజు ఆఫ్లైన్ సిస్టంతో ఒక్కరోజు కూడా ప్రాబ్లం రాలా. మొదటి రోజుల్లో 1000 టికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. మేము దిగిపోయిన తర్వాత కొద్ది రోజులకు 2025 సెప్టెంబర్లో ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం టీటీడీ యాజమాన్యం అన్నమయ్య భవన్ ఎదురుగా ఈ ఆఫ్లైన్ సిస్టాన్ని ఏర్పాటు చేసినారు. చేసి తొక్కిసలాట జరుగుతుంటే అసమర్థత వలనో లేకపోతే కొత్తగా ఈ సాఫ్ట్వేర్ను కనిపెట్టి మనం ఆ సాఫ్ట్వేర్ ద్వారా పోతే రోజుకు 40 లక్షలు సంపాదించవచ్చును అన్నటువంటి కుతి ద్వారానో దాన్ని క్లోజ్ చేసేసి వెనువెంటనే ఈ ఆన్లైన్ సిస్టాన్ని తీసుకొని వచ్చినారు. ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొని వచ్చిన ఈ 4 నెలల కాలంలో రోజుకు 8 మందికి కూడా టికెట్లు నేరుగా అందల. దళారులను నమ్మకండి, నేరుగా టీటీడీ వెబ్సైట్లోనే కొనండి అంటే టీటీడీ యాజమాన్యమా? ఈ దళారులందరూ కూడా టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు కొంటున్నారు. టీటీడీ వెబ్సైట్ ద్వారానే
ఈ దళారులంతా కూడా టిక్కెట్లు కొంటున్నారు. ఎలా అంటే మీ ఐటీ విభాగము, మీ విజిలెన్సు, మీతో పాటు పాలక మండలి పెద్దలు వీళ్ళందరూ కూడా కుమ్మక్కైనారు కనుకనే ఇంత సులువైనటువంటి మార్గంలో రోజుకు 40 లక్షల రూపాయల అవినీతి ఒక్క శ్రీవాణి టిక్కెట్ల ద్వారా మాత్రమే జరుగుతున్నది. ఇది కాకుండా బ్రేక్ దర్శనం టిక్కెట్లను ఒక్కొక్క టికెట్టు 4,000 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే ఫ్రీ టోకన్లను కూడా వాళ్లను కూడా సహస్ర కళ్యాణ అది దగ్గర నుంచి పంపిస్తూ అక్కడ 3,000 రూపాయల టికెట్ తీసుకొని సహస్ర దీపాలంకరణ సేవ దగ్గర ఉన్నటువంటి ఒక దారి ద్వారా అలా రోజుకు దాదాపు 15-20 లక్షల రూపాయల దోపిడీ జరుగుతున్నది. మీరు ఊరికనే ప్రకటనలు ఇచ్చుకుంటే కాదు, ప్రతి చోట అడ్డదారి దోపిడీలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ వెంకటేశ్వర నాయుడు అనేటువంటి ఏఈఓ అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రోజున జిఎంఐటీగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఉంచి ఈ రకమైనటువంటి దోపిడీకి మీరు తలుపులు తీసినారు అన్నటువంటి వాస్తవం మర్చిపోకూడదు. ఈ లోప్ హోల్స్ అన్నింటినీ బయట పెట్టాలంటే డిఆర్డిఓ సిట్టిన్ లాంటి సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ నోడల్ ఏజెన్సీ ద్వారా మాత్రమే విచారణ జరగవలసిన అవసరం ఉన్నదినని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాలి. మా మీద ఏదో ఉసుకుమంటే ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ, ఇన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడతారే చంద్రబాబు గారు. మీ ప్రభుత్వంలో 4 నెలల్లోనే ఈ శ్రీవాణి టికెట్ల ద్వారా 48 కోట్ల రూపాయల దోపిడీకి మీద మీరు విచారణకు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. దీని మీద సిబిఐ ఎంక్వైరీని వేయించి డిఆర్డిఓ సచిన్ సంస్థల ద్వారా నేరాన్ని రుజువుపరిచేటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. అలాగే స్విమ్స్లో ఒక 2 అధికారులు దారి దోపిడీ దొంగల కంటే ఎక్కువగా, అతని పేరు నారా ఆది కృష్ణయ్య, డిప్యూటీ డైరెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్. రెండో వ్యక్తి పర్చేస్ హెడ్ అయినటువంటి దిలీప్. వీళ్ళిద్దరూ ఆ రవికుమార్ గారైతే ఎవరైతే ఉన్నారో స్విమ్స్ డైరెక్టర్, ఆయన మీద కూడా స్వారీ చేస్తూ మొత్తం స్విమ్స్ అధికారులను, డాక్టర్లని అందరినీ కూడా బెదిరిస్తూ ఇది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి మా బంధువు అని చెబుతూ వీర విహంగాల్లాగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాలు మామూలుగా లేవు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళ భరతం 100% పడతామని హెచ్చరిస్తున్నా. ఈఓ గారు ఈరోజు ఈనాడు పేపర్లో ఆయన ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తూ ఏదో లక్కీ డిప్ పెడతాము అని ఒక హాస్యం ప్రదర్శించాడు. ఆయన ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. అదేంటంటే రాజమండ్రి, విజయవాడ, వైజాగులలో కూడా శ్రీవాణి టికెట్లను ఇస్తాము అనేటువంటి మాట. నేను ఈఓ గారికి ఒక ప్రశ్న వేస్తున్నా. అయ్యా ఈఓ గారు, మీరు గమనించినారో లేదో, మీరు తిరుపతి నుంచి హైదరాబాదుకు వెళ్తూనే ఉంటారు కదా, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి టు హైదరాబాద్ సెక్టార్, హైదరాబాద్ టు తిరుపతి సెక్టార్లో విమాన ఛార్జీల ధరలు ఎందుకు 15,000, 20,000, 10,000 దాటి ఎందుకు టికెట్లకు అమ్ముతున్నారు అంటే, శ్రీవాణి టికెట్ల పేరుతో విమానయాన ఏజెన్సీలకు డబ్బులు దోచిపెట్టడానికే ఈ తతంగమంతా అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. ఒక్క హైదరాబాద్ తిరుపతి సెక్టార్లోనే ఇంత దారుణంగా టికెట్ల ధరల మోత మోగుతున్నది. హైదరాబాదు నుంచి ఢిల్లీకి, హైదరాబాదు నుంచి బాంబేకి, హైదరాబాదు నుంచి బెంగళూరుకు, చెన్నైకి కేవలం 5,000 రూపాయలకే టికెట్లు దొరుకుతుంటే, తిరుపతి నుంచి హైదరాబాద్కి కానీ, హైదరాబాద్ నుంచి తిరుపతికి కానీ 4 రోజుల ముందు బుక్ చేసుకోవాలనుకున్న 9,000 రూపాయలకు తగ్గటం లేదు.
రేపు బుక్ చేసుకుందాం అనుకుంటే 15,000 రూపాయలకు తగ్గటం లేదు. అదే రేపు బుక్ చేసుకుందాం అని అనుకొని హైదరాబాద్ టు ఢిల్లీ చేసుకున్న 5,500 రూపాయలకే టికెట్ దొరుకుతోంది. దీని మతలబు ఏంది తిరుమలేశ? దీనికి సమాధానం చెప్పాలా? మళ్ళీ ఇది కాకుండా హైదరాబాదే తిరుపతిలోనే కాకుండా మళ్ళా విజయవాడలో, రాజమండ్రిలో, వైజాగ్లో ఇన్ని చోట్ల శ్రీవాణి టికెట్లు అమ్ముతారట. ఇంకా లక్కీ డిప్ ఏందో మళ్ళీ ఆశ్చర్యంగా ఉంది, నాకు అర్థం కాలే. ఆన్లైన్ సిస్టాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాము అని డేగ కన్నన్నారు, నిఘా కన్నన్నారు. అన్ని రకాలైనటువంటి కన్నులు ఏవైతే గుడ్డి కన్నులు ఉన్నాయో అన్ని గుడ్డి కన్నుల్ని తెరుస్తాము అని చెప్పినారు. మళ్ళా లక్కీ డిప్ అని ఈవో గారు చెప్తున్నారు. ఆశ్చర్యంగా ఒక వారం 10 రోజుల ముందు సరే అందులో కింగ్ ఫిషర్ వాళ్ళ బాక్స్, అంటే అందులో బీర్ బాటిళ్ళు లేవు కానీ కింగ్ ఫిషర్ బాక్స్ ఒకటి ఆలయం లోపలికి వెళ్ళిందండి. దాన్ని వీడియో తీసిన ఒక టీవీ వ్యక్తిని బెదిరించి దాన్ని డిలీట్ చేశారనుకోండి. కానీ ఎంత అసహ్యకరమైనటువంటి చేష్ట! వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరే పట్టుకోవాల్సినటువంటి కింగ్ ఫిషర్ బాక్స్ని గుళ్ళోపలికి పోయేంత వరకు విజిలెన్స్ టీటీడీ నిద్రపోతుంది అంటే ఇంకా ఈ 800 శ్రీవాణి టికెట్లను వాళ్ళు పట్టుకునేది ఏందయ్యా? నేరుగానే కింగ్ ఫిషర్ బాక్స్ ఒకటి ఖాళీ బాక్స్ పోతూ ఉంటేనే పట్టుకోలేకపోతే మీరేం చేయగలరు? ఇంకా